హైదరాబాద్ లో వాన్గార్డ్ జీసీసీ ఏడాది చివరికి ప్రారంభం 4 ఏళ్లలో 2300 ఉద్యోగాల కల్పన అంటూ చూస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి సంస్థ ప్రజల భేటీ అంటూ చూస్తున్నాం. రేపు ఢిల్లీలో బీసీల పోరు గర్జన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు కాంగ్రెస్ తరఫున హాజరు కానున్న మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, సురేఖ, ధర్నాల్లో పాల్గొన్న కనిమొలి, అసద్, మధుసూదన్చారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చల్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు అంటూ చూస్తున్నాం. ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్ళి ఈ బీసీ రిజర్వేషన్స్ బిల్లు 2 ఉన్నాయి. ఒకటి స్థానిక సంస్థల రిజర్వేషన్ 42%, ఉద్యోగ అవకాశాల ఉపాధి అవకాశాలకు సంబంధించి 42%. ఈ 2 కూడా చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నేను తీసుకొని చెప్పేసి మరి ప్రత్యేక రైల్లో ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తోంది. మరి భారతీయ జనతా పార్టీ కోర్టులో ఈ బంతి కోర్టులో వేసిరు. మరి ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీ ఈ 2 బిల్లులను చట్టం చేస్తుందా లేకపోతే ఇంకేమైనా చేస్తుందా మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించినటువంటి 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టినటువంటి మహాధర్నాలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టినటువంటి మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్ తో పాటు బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మొత్తానికి ఢిల్లీ బాట పెట్టినట్టు తెలుస్తా ఉంది. సో వీరందరూ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. ఈ బృందం బీసీ మహాధర్నాలు పాల్గొని కాకుండా బుధ గురువారంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకులను కలిసి బీసీ బిల్లును రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చే అంశంపై మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ విషయంలో ఏసీ అగ్రనేత రాహుల్ గాంధీ సహకారాన్ని తీసుకుంది. మహాధర్నాలో ఆయన కూడా పాల్గొనేందుకు ఆస్కారం ఉందని బీసీ సంఘాలు చెబుతా ఉన్నారు. సో ఇక్కడ రాహుల్ గాంధీ కనుక పాల్గొంటే ఖచ్చితంగా కొంత బీసీలలో కొంత క్రేజ్ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. సో మరి ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. భారతీయ జనతా పార్టీ రోల్ ఏ విధంగా ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు 9వ షెడ్యూల్లో చేరుస్తారా లేదా అనేది మరి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.